హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే కిచెన్లో ఉన్నాను. చిన్న ఆర్గనైజింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు ఎంత హెల్పర్ ఉన్నా సరే తనకి కొన్ని పనులు అయితే అస్సలు చెప్పను అనమాట. లైక్ సెరామిక్ జార్స్ కానీ, గ్లాస్ కంటైనర్స్ కానీ వాష్ చేసి ఇమ్మనడం ఇలాంటివి అన్నమాట. ఎందుకంటే ఇవి నేను ఎంతో ఆచితూచి చూసి కొనుక్కున్నాం అనమాట. ఇవన్నీ కూడా నేను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి దాచి డబ్బులన్నీ కూడా ఇలాగ ఇవన్నీ కూడా నేను కొన్ని నాకు ప్రాణం అనమాట. ఇలాంటివన్నీ కూడా కొన్ని స్పెషల్‌గా ఉంటాయి నా కిచెన్‌లో అన్ని ఐటెమ్స్ కూడాను. అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా నేనే చేసుకుంటూ ఉంటాననమాట. వాటి పనైతే హెల్పర్‌కిస్తే పగలగొట్టేస్తారో అని చెప్పేసి ఒక భయం అనేది ఉంటది నాకైతేని. ఆ పని చేసినా చేస్తారు కదా! అందు గురించనమాట. అలాగే వాళ్ళు చాలా రఫ్‌గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా! రుద్ది పామేస్తూ ఉంటారు. సో, వాటి లుక్ అంతా కూడా పోతదని చెప్పేసి అదొక ఆలోచన నాకు. సో, ఇలా వాటి పని నేనే చేసుకుంటూ ఉంటాననమాట. ఇలా మనకి ఎంత హెల్పర్స్ ఉన్నా సరే వాళ్ళెంత పని చేసినా సరే అందులో సగం పనైతే మనం చేసుకోవాల్సిందే. అలా నా కిచెన్‌లో ఇలాంటి ఐటెమ్స్ అన్నా కూడా నాకు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. వా వాటి దగ్గరికి ఎవరిని రానివ్వను, వెళ్ళనివ్వను. నేనే దగ్గరుండి అన్నీ చేసుకుంటూ ఉంటాననమాట. మా వారొచ్చినా, మా పాపొచ్చినా చాలా కేర్‌ఫుల్‌గా, చాలా జాగ్రత్త అని చెప్పి ఏదైనా సరే పని చేసుకోమంటారనమాట. ఇలా ఫస్ట్ మీకు 2 సిరామిక్ జార్స్ చూపించాను కదా! ఒకటి హెన్ షేప్‌లో ఉంది కదా! ఇంకోటొచ్చేసి ఒక ఫ్రూట్ షేప్‌లో ఉన్నాయి కదా! ఆరెంజ్ అండ్ వైట్. ఇది వచ్చేసి హ్యాండ్ షేప్‌లో ఉన్నదేమో డైనింగ్ టేబుల్ మీద పెడతాను. ఈ ఫ్రూట్ షేప్‌లో ఉన్న సిరామిక్ జార్ ఏమో ఇలాగా కిచెన్ కౌంటర్ టాప్ మీద పెడతాను. ఇవి వచ్చేసి ఆయిల్ కంటైనర్స్ అనమాట. ఒకటి దోసల పెనం మీద వేసుకునే ఆయిల్ కంటైనర్. ఇంకొకటి కుకింగ్‌కి వాడేదనమాట. 2 కూడాని గ్లాస్ జార్స్. ఇవి 2 కూడా ఇక్కడ హ్యాండీగా పక్కనే కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటూ ఉంటాననమాట. ఇవి ఎప్పుడు కూడా నా కళ్ళెదురుగుండా నాకు హ్యాండీగా ఇలా పెడుతూ ఉంటాననమాట. ఆయిల్ జార్స్ అండ్ ఇది వచ్చేసి బ్రాస్ కంటైనర్‌లో ఉన్నదేమో నెయ్యి అనమాట. అండ్ మా వారిని ఎప్పటినుంచో ఒకప్పుడే 2, 3 నెలల నుంచి గానుగ నూనె ఒకటి తెచ్చిపెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటే మొత్తానికైతే గానుగ నూనె కూడా తీసుకొచ్చారు. మీకు పక్కన బాటిల్ కనిపిస్తూ ఉంది కదా! అది గానుగ నూనె అనమాట. మా పాప గురించి అనమాట. ఎందుకంటే ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి వెన్నుపూసలో బలం అనేది ఉండదు. సో, అందు గురించి గానుగ నూనె వాడితే మంచిదని చెప్పేసి ఇదే వాడుతూ వస్తున్నాను. ప్రస్తుతం 2, 3 నెలల నుంచి మాత్రం మా వారికి కుదరగానే చెప్పడం మర్చిపోవడం వల్ల మొత్తానికి ఇన్ని నెలలు బట్టి ఇప్పుడు తీసుకొచ్చారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది కారిడార్‌లో అంటే బాల్కనీలో ఉన్న హార్ట్ బ్రోకెన్ మొక్క అనమాట. సో, దీని ప్లేస్ మార్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను నేను. కానీ 2 బళ్ళు పెట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మా వారికైతేను. కానీ ఇదే ప్లేస్ అయితే కరెక్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టడం వల్లే అది ఇప్పుడు బావుందనమాట. ఎందుకంటే ఎదురుగుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మొక్కలకి నీళ్లు పోస్తూనే ఏదో ఒక విధంగా వాటర్ పోస్తూ ఉంటాననమాట నేను. సో, అలా ఉండడం వల్ల ఇప్పుడు బావుంది. మొక్కయితే బాగా ఎదుగుతుంది. చక్కగా ఆకులు ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. చేంజ్ అనేది బావుంది ఈ ప్లేస్‌లో పెట్టిన తర్వాత. సో, అందు గురించి ఇక్కడ ఈ ప్లేస్‌ని ఫిక్స్ చేసేసి ఉంచాను నేనైతే. అయితే ఇది పెట్టిన తర్వాత నుంచి ఇప్పుడు చెప్పాను కదా! మొక్క బాగుంది గ్రోత్ కాబట్టి కొమ్మలు కూడా కింద పడిపోయి ఉన్నాయి. సో, గమనించాను నేను. ఇంకా అప్పుడైతే కొమ్మలన్నీ కలిపి అట్లా ఒక తీగ కింద కట్టేస్తూ 2, 3 ముళ్ళేసాననమాట అక్కడక్కడనే. వాటికి చిన్న ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నాననమాట. ఒకటే తీగ వచ్చింది. దీనికి ఎప్పటినుంచో కూడా ఒకటే తీగ ఎదిగి వచ్చింది. మీకు చూపించేస్తాను. అది పై వరకు ఎదిగి ఉంది. కానీ కింద తీగలు మాత్రం ఎదగట్లేదు. కానీ ఇప్పుడేంటంటే 2, 3 కొమ్మలైతే వచ్చినట్టున్నాయి. వాటిని ఇప్పుడు ఎలా పైకి ఎక్కించేసాం అనుకోని నెమ్మదిగా ఎదుగుతాయని చెప్పేసి అలా కడుతున్నాను. అండ్ ఈజీగా సస్టైన్ అయిపోతుంది ఈ ప్లాంట్ అయితేను. కానీ చాలా బావుంటదనమాట. ఏంటంటే మనీ ప్లాంట్ కంటే ఇది చూడడానికి చాలా బావుంటది ఎదిగితే అయితేను. దీనికి సపోర్ట్ కింద మాస్టిక్ కూడా ఒకటేస్తూ ఉంటారు. అది ఉందంటే దానికి చుట్టూ కూడా చుట్టుకుంటూ ఎదుగుతూ ఉంటుందనమాట. లేదంటే ఇలా పైకి తీగ కింద కూడా బయట ఉంటే గనక ఇలా కట్టించేసుకోవచ్చు. సో, ఇలాగనమాట. కిందే వరకే ఉన్నాయి అన్ని కొమ్మలు కూడా. పైకైతే అసలు ఎదగట్లేదు. ఒకటే ఒక కొమ్మ ఉంది. అదే పైకి ఎక్కించాననమాట. ఇలాగనమాట. ఒక 2 అడుగులు మాత్రం వచ్చినాయి అలా కొమ్మలైతే. ఇంకా అదే ఈవినింగ్ అదే టైంలోని ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించి సర్వే గురించి ఏదో వచ్చారు.
వాళ్ళు ఇలా ఆధార్ కార్డ్స్ ఏవో తీసుకుని ఇంకా ఫోన్ నెంబర్లు సర్వే ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సర్వేకి వచ్చామని చెప్పేసి ఆస్తిపాస్తుల వివరాలు, మీకు బండి ఉందా, ఇల్లు ఉందా, ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ నిజంగా నాకు తలపోటు వచ్చిందనమాట. వాళ్ళతో కూడా అదే మాట అన్నాను. మీరు దేని గురించి వచ్చారు, ఆస్తిపాస్తులు ఇవన్నీ అడుగుతున్నారు ఏంటో, మాకైతే సంబంధం లేదంటే ఇవన్నీ రాయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో అలా ఉందనమాట. ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసి. ఇంకా పిండి అయితే వేసాను. ఒక 2 డేస్ ముందు ఇడ్లీ పిండి అయితే ఉంది. అందులో నేను కొద్దిగా పిండి గారెలకని పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. పిండి ఎందుకో నాకు నచ్చింది. ఆ రోజు చాలా బాగా వచ్చిందన్నమాట పిండి. గారెలు వేస్తే బాగుంటుంది పిండిది అని చెప్పేసి కొంచెం అంత పిండి తీసి ఉంచాను. అయితే అదే ముందు రోజు వేద్దాం అనుకున్నాను గారెలు, కానీ మా వారైతే డ్యూటీ గురించి ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో లేరనమాట. అందు గురించని ఇలా మొత్తానికైతే ఈరోజు ఇలా కుదిరింది. సో గారెలు అయితే వేసేస్తున్నాను. సరిపోయినాయి కరెక్ట్గా. ఒక ఎన్ని వచ్చినాయి, 5 + 3 8 గారెల కింద వచ్చినాయి అనమాట. ఇంకా మా వారికి ఇచ్చేసాను. చట్నీ కూడా చేశాను అనమాట. ఎందుకంటే టమాటా చట్నీ అయితే దగ్గర అయిపోవచ్చింది. ఇంకెలాగా కావాలో చెప్పేసి వేరుశనగపప్పు చట్నీ చేశాను అనమాట. వేరుశనగపప్పు, కొబ్బరి, కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసి మంచి చట్నీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది చట్నీ అయితేను. సో ఈవినింగ్ మా పాప అయితే ఇంకా రాదు. తన నైట్ క్లాసెస్ కాబట్టి నేను మా వారు ఉన్నాం. దానికి ఉన్నా సరే గారెలు అంటే మహాబాధ. దానికి ఓన్లీ ఇష్టమైనవి ఏంటంటే పాకం గారెలు వాళ్ళ నాన్నమ్మ చేయాలి. మజ్జిగ గారెలు కానీ ఈ గారెలు కానీ అస్సలు తినమంటే తిందనమాట. సో ఇంకా మా వారు నేను ఇలా కూర్చుని మంచిగా టీ పెట్టేసాను. ఇంకా మా వారికి ఇచ్చాను. గారెలు తిన్న తర్వాత నేను ఇక్కడ తింటూ ఇంకా అలా ఒక 2-3 మినిట్స్ చక్కగా చిట్ చాట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇది నైట్ అనమాట. నైట్ పడుకునేటప్పుడు పనులు అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి తోటకూర అనమాట. తోటకూర మంచిగా వాష్ చేసేసి డ్రై చేసేసి అలా పెట్టేసాను. మార్నింగ్కే ఇది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఫ్రెష్గా నీళ్ళన్నీ వదిలిపోయి ఆకు ఫ్రెష్గా ఉంటుంది. కడిగేసి పెట్టడం వల్ల మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే కూరలో కట్ చేసి వేసేయచ్చు. ఇంకా కిచెన్ మొత్తం కౌంటర్ టాప్, స్టవ్ ఇవన్నీ కూడా కడిగేసి పెట్టేశాను నేను. నాకు చిరాకు అనిపించింది చూడడానికి. సో అందు గురించి అట్లాగే ఇది ఎర్లీ మార్నింగ్ నా టార్గెట్స్ కోసం చేసుకున్న రెడీ మేడ్ పనులు అనమాట ఇవన్నీ కూడా. మార్నింగ్ నేను లేవడమే కాదు, మా అమ్మాయిని లేపాలి, దాని వెనకాలే తిరుగుతూ ఉండాలన్నమాట, తోస్తూ ఉండాలి దాన్ని. సో అందు గురించి అనమాట. ఏది కూడా తక్కువ కాకుండా, ఏది టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ కూడా ఇలా అన్ని గిన్నెలు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నట్లు కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాను అనమాట. లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత పిచ్చెక్కుతుంది లిటరల్లీ నాకైతేను. చియా సీడ్స్ ఒకటి మా వారి కోసం నానబెట్టేసి ఉంచాలి నైట్. ఇవన్నమాట వర్క్స్ అయితేను. మళ్ళీ కలుస్తా.